కలియుగం అంతమైపోతుంది అంటారు, అట్లా అనుకోవచ్చా స్వామి ఇది? కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఎన్ని? 4,32,000. దాని ఆయుష్. మామూలు ఆయుర్దాయం అంతా 100 సంవత్సరాలు కదా మనిషికి. మనకి ఏ విధంగా 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉందో అలాగే యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది. బ్రహ్మగారికి ఆయుర్దాయం ఉంటుంది, విష్ణువుకి ఆయుర్దాయం ఉంటుంది, శివుడికి రుద్రుడికి ఆయుర్దాయం ఉంటుంది. ప్రతి ఒక్కరు చనిపోతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా చనిపోతారు. దేవతలకు కూడా చావు ఉందా స్వామి? దేవతకు చావు ఉన్నదని ఎవరో చెప్పారు? అది ఒక జన్మ. జంతువుల వాళ్ళు కూడా, దేవతలు కూడా జంతువులే. జంతువు అనే పదానికి అర్థం ఏమిటంటే జాయతే, ఏదైతే పుట్టినదో అది జంతువు. వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళే కదా దేవతలవుగా. పుట్టిన ప్రతిదాన్ని జంతువు అంటారు. జాయతే అంటే పుట్టడం. పుట్టావా నువ్వు, నువ్వు జంతువు. చీమ పుట్టిందా, జంతువు. దోమ పుట్టింది, జంతువు. భామ పుట్టింది, జంతువు. చీమైనా, దోమైనా, భామైనా జంతువే. అలాగే దేవత అయినా పుడితే జంతువు. ఏదైతే పుట్టిందో దానికి 3 పరిణామ క్రమాలు ఉంటాయి. ఏమిటంటే జాయతే, వర్ధతే, క్షీయతే. జాయతే అంటే పుట్టడం, పుట్టిందా పెరగడం, సహజమైన పరిణామ క్రమం. పెరిగిందా చనిపోతుంది. కానీ దేవతలు ఆ అంటే ఆ జన్మని వదిలేసి మరో జన్మ తీసుకుంటారు లోక కళ్యాణార్థం కోసం అంటారు, కానీ చనిపోతారు పుట్టుక చావులని ఎక్కడ వినలేదు కదా స్వామి. నీ కాలంలో, నీ వయసులో, నీవు చేయగలిగిన సమయంలో ఆ రూపం, ఈ రూపం, ఈ రూపం ఎన్ని మార్పులు వచ్చింది? అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో ఒకలాగానే ఉందా? లేదు లేదు. అలాగే మార్పులు ఎన్ని అవతారాలు ఎత్తావు నువ్వు? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నిట్లో నీ రూపం మారింది. అలాగే వాళ్ళకి కూడా ఆ యొక్క స్థితిని బట్టి ఆ రూపాలు మార్చుకుని వాళ్ళు వారి పని చేస్తుంటారు. చ అంటే కామరూపులు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి శక్తి వాళ్ళకు ఉంది, మనకు లేదు. ఉన్నది నీకు కూడా. నువ్వు ఒక సినిమాలో ఒక యాక్టర్గా ఉంటే ఇంకొక సినిమాలో ఇంకొక హీరోయిన్, ఇంకొక పాత్ర ఉంటుంది. ఇది చేయొచ్చు నువ్వు, పాత్రలు మాత్రమే మార్చొచ్చు. అలాగే వాళ్ళు కూడా పాత్రలు మారుస్తున్నారు. పాత్రను బట్టి వేషధారణ, రూపం ఎలా వస్తుందో ఆ స్క్రీన్ మీద వాళ్ళు ఈ స్క్రీన్ మీదకి అలాగే వస్తున్నారు. అంతే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళ యొక్క కాల పరిణామం ఎక్కువ. ఆ పరిమాణాన్ని బట్టి వాళ్ళు అవతారాలు. ఎంత ఉంటుంది స్వామి అంటే చెప్పచ్చా? చెప్తాను. 4,32,000 సంవత్సరాల కలియుగం ఈ కలియుగం. అందుకే ఈ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. 5,000 సంవత్సరాలు అయింది మనకి, 5,200. 4,32,000 సంవత్సరాలు ఉంది కలియుగం. అప్పుడే ఇంకెంత ఉంది? కలియుగం అంతం ఎలా అవుతుంది? అవునవును, 4,32,000 సంవత్సరాలు అయితేనే కలియుగం అంతం అవుతుంది. మరండి ఇప్పుడే భరించలేకపోతున్నాం ఈ దాష్టికాలు ఏమిటి అని అడుగుతుంటారు చాలా. ఈ దాష్టికాలు పరాకాష్ఠకు వచ్చినప్పుడు మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. దాష్టికం పరాకాష్ఠకు వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మం, పాత పాలు తాగడం, పాత కొర్రలు తినడం, పిడకలతోటి వంట చేసుకుంటాం, పుల్లలతో వంట చేసుకుంటాం, మళ్ళీ మొదలవుతుంది. పాత పంటలు మళ్ళా దున్నుకుంటాం, ఆవును కట్టేసుకుని పాలు పితుక్కుంటాం, ఈ నైటీలు ఇవి మానేసి చీరలు కట్టుకుంటాం, నిక్కర్లు వేసుకుని ఆడవాళ్ళు తిరుగుతున్నారు కదా. వీళ్ళ పరాకాష్ఠకు వచ్చేసారు, చివరి వరకు వచ్చేసినాయి గుడ్లు. పెద్ద 7 గజాలు చీరలు చిన్నవి అయిపోయినాయి కదా, మళ్ళీ ఇవి పొడుగైపోతాయి. ఇలా సైక్లింగ్ జరుగుతుంటుంది. అంతేగాని ఏ పరాకాష్ఠ లేదు, ఏమీ ఉండదు. ఇది కాలచక్రం అనమాట. ఇలా పైకి వచ్చేస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అందుగురించి పాత అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. మా అలాంటి వాళ్ళని ఇప్పుడు పిలుస్తున్నారంటే మొన్నటి వరకు పబ్లు, క్లబ్లు నిండిపోయి ఇప్పుడేమో ఆశ్రమాలు నిండిపోతున్నాయి. అంటే పూర్వకాలానికి వెళ్ళిపోతున్నారు అందరూ. అన్ని వస్తున్నాయి. ఈ సైకిల్లో అది పెద్ద మాకేం విచిత్రం అనిపిస్తుంది. స్వామి మీరు ఈ లోకం అంతా పాడైపోతుంది, వచ్చి ఉద్ధరించండి. ఉద్ధరించడానికి ఏమో ఉండదు. ఉద్ధరించడం అంటే ఆ సైకిల్ని ఆపడం. ఆపడం మంచిదా చెడ్డా? మంచిదే, కానీ మంచిది కాదు. ఆ సైకిల్ ముందుకు నడవాలంటే ఆపకూడదు. అవునవును, సృష్టి ధర్మానికి విరుద్ధం. ఎవరు ఈ లోకాన్ని ఉద్ధరించేవాళ్ళు లేరు, ధరించేవాళ్ళు లేరు. ఇట్స్ ఎ కామన్ సైకిల్, నేచురల్ సైకిల్ ఈస్ దేర్. అయినా అది ఆపడం సాధ్యపడుతుందా స్వామి? ఒక స్త్రీ ఋతుక్రమం మొదలైంది,
మొదలైతే పండగ చేసుకుంటున్నావా దండగ అనుకుంటున్నావా? పండగ చేసుకుంటాం. పండగ చేసుకోవాలి కదా. ఇప్పుడు పాడవుతుంటే పండగే చేసుకోవాలి. అది పాడవట్లా, నేచర్లో ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఓకే. పాడవడం అనేది సహజమైన పరిణామ క్రమం. ఇప్పుడు బిడ్డ పెద్దదైంది అని సంకేతం చెప్తుంటే అమ్మ చెప్పొద్దు అంటే తల్లి అయ్యేటువంటి అర్హత ఈ రోజు నుంచి వచ్చింది అని ఒక సంకేతం అది. అలాగే లోకంలో చెడిపోతుంది, అదేదో భయంకరంగా ఉంటుంది చిన్నపిల్లలకి తెలియక. అవును, ఆ స్థితి అలాగే మీకు భయంకరంగా ఉంటుంది. ఏది జరిగే పెద్ద పిల్ల అయినటువంటి ఒక స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిలో రీప్రొడక్టివ్ సిస్టమ్ నువ్వు అర్హురాలు అని తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక ప్రక్రియ, ఒక పరిణామ దశ. ఆ పిల్లకి భయంకరంగా అనిపిస్తుంది కదా. అవును, ఆ తల్లికి తండ్రికి భయంకరంగా ఉంటుందా? మరి తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నటువంటి మాకు ఈ లోకం చెడిపోతుందంటే మాకే భయం లేదు. చెడు పోతుంది, వెళ్ళిపోతుంది, లోపల ఉన్న చెడు పోతుంది అని ఆ తల్లికి ఎలా తెలుస్తుందో మాకు అలాగే తెలుస్తుంది. మేము ఉద్ధరించట్లేదా అంటే ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. చూస్తూ ఉండడం, దాని గురించి తెలుసు కాబట్టి ఈ లోకం గురించి మేము కంగారు పడం. బిడ్డ యొక్క రజస్వలను చూసి ఆ తల్లి పొంగిపోతుంది, బిడ్డ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడడం కాదు, కంగారు పడిపోతుంది. అవును, అర్థమైందా? ఆ బిడ్డ స్థితి ఈ లోకంది, ఆ తల్లి స్థితి మాది. ఓకే. ఇప్పుడు చెప్పు, లోకం చెడిపోతుందా చెడు పోతుందా? మీకు తెలిసినంత వరకు చెడు పోతుందని తెలిసినంత వరకు చెప్పు. ఇప్పటి వరకు విన్నావా వినలేదా? మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది స్వామి, కానీ మేము చూస్తుంటే మాత్రం మా ప్లేస్ నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆ బిడ్డ స్థితిలో ఉన్నామని అర్థం. నా స్థితికి రావాలంటే నువ్వు కూడా అనుభవం వస్తే వస్తుంది, తప్పదు. ఈ లోకం అంతా కూడా బిడ్డ స్థితిలో ఉంది కాబట్టి తండ్రి స్థితిలో యోగులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం కంగారు లేదు. వాళ్ళని ఉద్ధరించాలా అని అనుకుంటారు, వాళ్ళు సహజం. తల్లి ఏంటి ఇలాగ ఆనందంతో పండగ చేస్తుంది, నాకెంత ఇబ్బందిగా ఉంటే కడుపు నొప్పి వచ్చింది, ఇవి వచ్చింది, అవి వచ్చింది, అంత బాగాలేదు, చిరాకుగా ఉంది అనిపిస్తుంది. ఆ బిడ్డ స్థితి ఆ తల్లికి ఉండదు, తనకు ఆనందం వస్తుంటుంది. ఎందుకంటే ఈ పరిణామ దశలో ముఖ్యమైన ఘట్టానికి చేరిందని, ఈ లోకం కూడా పరిణతి చెందుతూ ఆ స్థితికి వచ్చింది అంటే పరాకాష్ఠకి చేరాడనుకో ఒక నాయకుడు కానీ ఒక పరిపాలకుడు కానీ వాడు అంతం వచ్చింది అని తెలుసుకో. ఓకే. ఇప్పుడు జరాసంధుడు కానీ అర్థం, జరాసంధుడు ఎంత ఇబ్బంది పెట్టాడు, పరాకాష్ఠకి వచ్చి. గజాసురుడు దేవుణ్ణే కడుపులో పెట్టేసుకోవాలనుకున్నాడు. జరాసంధుడు భూమిని అంతటిని పొందేయాలనుకున్నాడు. చెట్టు గుట్ట పుట్ట రాయి రప్ప మట్టి మశానం అన్నీ అమ్మేసుకున్నాడు. ఎవరు? జరాసంధుడు, గజాసురుడు, నరకాసురుడు. జాగనా పాలకుడు ఇలా ఉంటే జగనాసురులు అవుతారు, ప్రళయం. ఇది తెలిసిన యోగులు తల్లి స్థితిలో ఉంటారు. కాబట్టి ఇది పరిణామ దశలో నాయకులు పుడుతుంటారు, వినాయకులు పుడుతుంటారు. ఇది ఒక కాలచక్రం. ఆ కాలచక్రంలో జరిగేటువంటి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అక్కడి నుంచి భయం అనిపిస్తుంది. కానీ నీ తర్వాత జనరేషన్కి అది అలవాటు. వాళ్ళేం కంగారు పడరు, ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలోనే పుట్టారు. నీకు గతం తెలుసు కాబట్టి గతం కంటే భిన్నంగా అనిపిస్తుంది. కాబట్టి నీకు అది కంగారుగా అనిపిస్తుంది. మీ బిడ్డను చూసి, మీ ఆడపిల్లను చూసి నువ్వేమనిపిస్తావు? ఈ పిల్ల నా మాట వింటలేదు, ఏవేవో అలవాట్లు ఉంటుంది. వాళ్ళ అలవాట్లు అవి, నీ అలవాట్లు అవి. నీ అలవాట్లో ఏళ్ళుంటే ఈ జనరేషన్ ఎందుకు అవుతుంది? అంచేత ఏ తల్లు కంగారు పడకండి, మీ బిడ్డలు సేఫ్, వాళ్ళ సంరక్షణ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మనం ఉద్ధరించక్కడ భయపెట్టకుండా ఉంటే చాలు.